హాయ్ అండి. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఈరోజు ఏసీస్ గురించి చెప్పబోతున్నానండి. ఎలా కరెంట్ బిల్ తగ్గించుకోవాలి ఏసీ యూజ్ చేసినప్పుడు నాకు తెలిసిన పద్ధతుల్లో చెప్తాను, నేను పాటించేవి. ఫస్ట్ ఈ మెష్లు ఉంటాయి కదండి ఏసీలో, ఇవి లోపల ఫిల్టర్స్ నీట్గా చక్కగా 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి. దీనివల్ల పవర్ చాలా తక్కువ అవుతుంది. పాయింట్స్ వైజ్గా కూడా మీకు చూపిస్తానండి. 3 స్టార్ 5 స్టార్ రేటింగ్ ఏసీస్ యూస్ చేస్తారు కదండి, అవి మీ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం తీసుకున్నప్పుడు కూడా ది బెస్ట్ అందులో సెలెక్ట్ చేసుకోండి. స్టెబిలైజర్ కంపల్సరీ యూస్ చేయాలండి. ఎల్ఈడి బల్బ్ ఉంటుందండి దానికి, అంటే ఏసీ ఆన్ చేసినప్పుడు నెంబర్స్ వస్తాయి చూసారా, అట్లా నెంబర్స్ రిమోట్లో ఉంటాయి కదా, ఏసీలో కూడా వెలుగుతూ ఉంటాయి. నైట్ టైం పడుకున్నప్పుడు ఆ ఎల్ఈడి బల్బ్ ఆఫ్ చేసుకోవడం వల్ల కూడా కొంచెం పవర్ తగ్గించవచ్చండి. నిద్ర కూడా బాగా పడుతుంది ఆ లైట్ ఆఫ్ చేసుకోవటం వల్ల. ఫిల్టర్స్ ఎప్పుడు 15 డేస్ క్లీన్ చేసుకోండి, మస్ట్ అండ్ షుడ్గా. మీకు ఇంకా పేషెంట్ ఉంటే వీక్లీ వన్స్ చేసుకోండి, చాలా కూల్ అవుతుంది. 25 అంటే బాగా ఓవర్ హీట్ బయట ఉంది అనుకున్నప్పుడు 25 అండి, లేదంటే 26 నుంచి 28 మధ్యలో సరిపోతుంది. మనం ఒక 28లో పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో ఆ టెంపరేచర్కి మన బాడీ అడ్జస్ట్ అవుతుందండి. బయట నుంచి ఎండ్లోంచి రాగానే ఈ 28 సరిపోదు. సో రాగానే పెట్టుకోవాలంటే ఒక 25లో ఒక 5 మినిట్స్ పెట్టుకుని తర్వాత 28, 27, 26 అంతేనండి. ఈ 3 డిజిట్లు దాటక్కర్లా. ఇలా నీట్గా మెష్లు క్లీన్ చేసి పెట్టుకుంటే మీకు 28 పెడితేనే చాలా ఓవర్ కూలింగ్ అవుతుందండి. ఏసీ వేసినప్పుడు కంపల్సరీ ఫ్యాన్ ఉండాలండి, ఫ్యాన్ ఆన్లోనే ఉండాలి. ఫ్యాన్ ఆన్లో ఉంటే ఈ 28 నెంబర్లోనే పెడితే చక్కగా రూమ్ అంతా కూల్ అవుతుందండి, చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది. ఫ్యాను మాది కరెంట్ కాలని ఫ్యాన్ అండి, ఆ ఫ్యాన్ తీసుకున్నా. సో మేము 5లో పెట్టినా 3లో పెట్టినా ఓవర్ స్పీడ్ పెట్టుకున్నా మాకేం ఇబ్బంది లేదు, కరెంట్ తక్కువ కాలుతుంది ఎలాగో ఫ్యాన్కి. కానీ ఏసీ వేస్తే కంపల్సరీ ఫ్యాన్ వేసుకోవాలండి. సో దానివల్ల కూడా కరెంట్ తక్కువ అవుతుంది, రూమ్ అట్మాస్ఫియర్ అంతా నీట్గా కూల్ అయిపోతుందండి. 8 అవర్స్ వరకే ఏసీ యూస్ చేయాలి, అంతకు మించి యూస్ చేస్తే పవర్ ఎక్కువ తీసుకుంటుంది, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందండి. ఏసీ మెషెస్ క్లీన్ అంటే ఇవి. ఏసీ ఫిల్టర్స్ ఏసీ పైన ఫిట్ చేసి ఉంటాయి కదా, అందులో క్లీన్ చేయాలండి టూత్ బ్రష్తో. డోర్సు, విండోసు, ల్యాప్టాప్స్, ఇంకా డిఫరెంట్ మొబైల్స్ ఇట్లా చాలా పెట్టుకుంటాం కదండి రూమ్లో. అసలు నన్ను అడిగితే ఓన్లీ బెడ్ ఒకటి ఉండాలండి. మనకి అత్యవసరమైంది ఏదో కొంచెం వాటరు ఇట్లాంటివి పెట్టుకోవాలి, అది మంచం కింద పెట్టుకుంటే సరిపోతుంది. మిగతా ఏమి అనవసరమైన చార్జర్స్, ల్యాప్టాప్స్ ఏమి ఉంచుకోకూడదండి. నీట్గా విండోస్, బెడ్, ఒక వాటర్ బాటిల్, చక్కగా ఒక మొబైల్ అవసరం అవుతేనే అది, లేదా కబోర్డ్లో పెట్టుకుని డోర్ క్లోజ్ చేసుకుంటే ఇల్లు చాలా నీట్గా క్లీన్ అవుతుంది, కూల్ అవుతుంది. కూల్ అయినప్పుడు కూడా మనం చాలామంది కరెంట్ ఎక్కువ కాలుతుంది అంటారు కదా, అది రూమ్ సైజుని బట్టి ఉంటుందండి. ఒక్కొక్క రూము పెద్ద పెద్దగా ఉంటాయి అనుకోండి, అలాంటి వాటికి కరెంట్ కొంచెం ఎక్కువ పడుతుంది కదా సైజుని బట్టి. సో మ్యాక్సిమం ఏ థింగ్స్ కానీ, చార్జర్స్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఇట్లా ఫ్రిడ్జెస్ అలా హాల్లో కూడా చాలామంది ఫిట్ చేసుకుంటారుగా, అలాంటప్పుడు ఇవన్నీ ఎక్కువ పవర్ తీసుకుంటాయండి. అవి కూల్ అయిపోతాయి కదా ఓవర్గా, అందువల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఆల్వేస్ డోర్స్ క్లోజ్ చేసుకునే ఉంచండి, బయటికి వెళ్ళకుండా గాలి ఉండేలా పెట్టుకుంటే చాలా మంచిది, త్వరగా కూల్ అయిపోతుంది. ఇయర్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేయించుకోవాలండి. ఒక 3000 అట్లా తీసుకుంటారు వాళ్ళు చేసినప్పుడు. సో డీప్ క్లీనింగ్ చేయించుకోవాలి ఎప్పుడు, ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా. ఇప్పుడు ఏసీ సమ్మర్లో స్టార్ట్ చేస్తున్నామనగా క్లీన్ చేయించుకోవాలండి. సమ్మర్ అయిపోయాక మనం యూజ్ చేయడం మానేసినప్పుడు కూడా నీట్గా ఏసీ క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేయించుకుంటే దానికి ఒక కవర్ తొడిగేసి ఉంచుకుంటే మళ్ళీ 1 ఇయర్ దాకా ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయండి, నీట్గా ఉంటుంది కదా. మేమైతే వీక్లీ వన్స్ చేస్తాము, కుదిరితే 15 డేస్కి ఖచ్చితంగా చేస్తామండి. ఈ సమ్మర్లో ఎంత 2 మంత్స్ చేస్తాం కదా, మహా అయితే 3 మంత్స్. సో మస్ట్ అండ్ షుడ్గా ఇది అబ్బాయిలే చేయాలని లేదండి, ఈ మెషెస్ అట్లాంటివి అమ్మాయిలు కూడా ఏసీ ఓపెన్ చేసి తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా కరెంట్ బిల్ తక్కువ వస్తుంది.
ఎందుకంటే అబ్బాయిలు కొంచెం బద్దకిచ్చిన మంత్లీ వన్స్ ఒకసారి చేస్తారు. సో మీకు పవర్ బిల్ తక్కువ రావాలి, మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇట్లా వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోండి. చాలా బెస్ట్. ఓవర్ కూలింగ్ అవుతుంది, లో పవర్ కన్జంప్షన్, అంటే పవర్ తక్కువ తీసుకుంటుంది. ఇట్లా అవుతే కరెంట్ కూడా చాలా తక్కువ కాలుతుందండి. 18 degrees టెంపరేచరు ఇట్లా పెట్టుకున్నారంటే మీకు చాలా ఎక్కువ కరెంట్ అవుతుందండి. పవర్ ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది. ఇలా ఏసీ వాడినప్పుడు కూడా మిగతా రూమ్స్లో కూడా ఓవర్గా అన్నీ వేసేయకూడదండి. అందరూ ఎక్కువ మంది ఉన్నారనుకో, అందరూ కలిపి చక్కగా ఒక రూమ్లో ఉంటే ఆ విధంగా కూడా కరెంట్ బిల్ తగ్గుతుందండి. ఫ్యాన్లు, ఇటు హాల్లో ఫ్యాన్స్, టీవీస్ అన్ని రూముల్లో అందరూ ఉంటే పవరు ఎక్కువ వస్తుందండి. అన్ని రూమ్లో ఎట్ ఎ టైం తిరుగుతాయి. ఫ్రిడ్జ్ కూడా లిమిటెడ్ నెంబర్ పెట్టుకోండి మీడియంలో. అట్లాంటప్పుడు ఏసీ వేసినప్పుడు కూడా పవర్ కరెక్ట్గా సరిపోద్ది. లేదే ఏసీ ఆఫ్ అయిపోతుందండి, కరెంటు షార్ట్ అవుతుంది కదా. సో కరెంట్ పోయే అవకాశం, అదే ఏంటంటారు, అన్నీ ఒకేసారి ఎట్ ఎ టైం ఆన్ చేస్తే పవర్ పోతుంది కదండి. అది నేను చెప్పాలనుకున్నది. సో ఆ విధంగా కూడా మిగతా రూమ్స్లో కూడా ఇష్టం వచ్చినట్టు వేసుకోకుండా అందరూ కలిపి ఒక రూమ్లో ఉండేలా మ్యాక్సిమం కుదిరితే చూసుకోండి. సో ఎవరు ఎలా వాడతారు అన్నదాన్ని బట్టి పవర్ వస్తుంది, కరెంట్ బిల్ వస్తుంది. ఆన్ ఆఫ్ అస్తమాను చేయకూడదండి. ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటే ఏసీ ఫిల్టర్స్ ఒకసారి ఆఫ్ చేసాక మినిమం 3 minutes 2.5 minutes వరకు ఏసీ ఆన్ అవ్వదండి. అందుకని ఆన్ ఆఫ్ చేయటం వల్ల కరెంట్ బిల్ ఎక్కువ తీసుకుంటుంది. మీరు ఒకవేళ ఆఫ్ చేసి వెంటనే ఆన్ చేసినా కూడా అవి వెంటనే ఆన్ అవ్వు. 1 minute 2 minutes ఖచ్చితంగా పడుతుందండి. అట్లా ఆన్ ఆఫ్ చేయకుండా ఉంటే కరెంట్ బిల్ నార్మల్గా వస్తుంది. మీరు ఆ గదిలో లేకపోయినా పర్లేదు ఒక 5 minutes, కానీ ఆన్ ఆఫ్ మాత్రం చేయొద్దు. సో ఈ విధంగా హై పవర్ రాకుండా, మన కరెంట్ బిల్ ఎక్కువ రాకుండా మినిమం ఈ టిప్స్ ఖచ్చితంగా పాటించగలిగితే చాలా కరెంట్ బిల్ తక్కువ వస్తుందండి. మాకు మినిమం 700, 800, 900 అంటే 1000 లోపే వస్తుంది ఎంత సమ్మర్ అయినా. ఈ టిప్స్ పాటించడం వల్ల కరెంటు కాలని ఫ్యాన్ యూస్ చేయండి. ఏసీ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండండి. మీరు ఏ ఏసీ కొనుక్కున్నా కూడా అందులో మెయిన్ రాస్తారు కదా, ఎవ్రీ 15 days క్లీన్ చేయించాలి, వీక్లీ క్లీనింగ్ అట్లా రాస్తారండి. అవి చక్కగా పాటించండి. మినిమం కరెంట్ బిల్ ఎంత లేదన్నా మీకు 600, 700 మించి రాదండి. రూమ్స్ అంటే చాలా పెద్ద రూమ్స్ అనుకోండి, కొంచెం ఒక ఏసీకి 1000కి తక్కువ రాకుండా అవుతుంది. ఎందుకంటే రూమ్ సైజుని బట్టి కరెంట్ బిల్ మారిపోతుంది. సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి తప్పకుండా. మార్నింగ్ టైం, డే టైంలో కూడా నైట్ అంతా వేసుంటాం అనుకోండి, మార్నింగ్ అయ్యేసరికి ఆ రూమ్ కూడా కూల్గా ఉంటుందిగా. ఆ డోర్ క్లోజ్ చేసుకుంటే ఆ చల్లదనం అట్లే ఉంటుంది. మనం ఫ్యాన్ వేసుకున్న డే టైంలో సరిపోతుంది. మీరు నైట్ టైం ఇంకా తక్కువ కరెంట్ బిల్ రావాలంటే నైట్ 10 o'clock స్టార్ట్ చేసి టైమర్ పెట్టుకోండి ఏసీలో. ఎర్లీ మార్నింగ్ 4 వరకు పెట్టుకోండి. చక్కగా 4కి టైమర్ ఆఫ్ అయిపోతుంది. చక్కగా ఏసీ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. సో ఆ విధంగా కరెంట్ కూడా తక్కువ కాలుతుంది. మధ్యాహ్నం ఒక 2 hours వేసుకున్నా సరిపోతుంది. డైలీ 6-8 hours మించకుండా మీరు ఏసీ వాడితే కరెంట్ బిల్ చాలా చాలా తక్కువ వస్తుంది. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.